హాయ్ గైస్! మీరిప్పుడు చూసిన 3 యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో, ఫస్ట్ టైం మా ఛానల్‌కి వచ్చిన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్, ఫస్ట్ మనమైతే ఇమేజ్ రెడీ చేసుకోవాలి. ఆ ఇమేజ్‌ని మనం యానిమేషన్‌గా కన్వర్ట్ చేసుకోవాలి డైలాగ్స్ యాడ్ చేసి. సో, దానికోసం చాట్‌జీపీటీలో మనం స్టోరీ అయితే క్రియేట్ చేయాలి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసి డాక్యుమెంట్ రెడీ చేసుకున్న, కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. దాన్ని రిఫర్ చేయండి. సో ఆ స్టోరీ ఇక్కడ ఇద్దాం. క్రియేట్ ఏ స్టోరీ ఏ ఫ్యూచరిస్టిక్ రోబోట్ హెల్పింగ్ ఇండియన్ విలేజ్ పీపుల్. ఇచ్చేసాక కొన్ని ఫ్రేమ్స్ అయితే మీకు రెడీ అవుతాయి. ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక్కొక్క ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుందాం. ఆ జనరేషన్ చేసుకున్న ఇమేజ్కి యానిమేషన్ యాడ్ చేసుకుందాం, అలాగే డైలాగ్స్ కూడా. సో మన ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే మన స్టోరీకి Leonardo.ai చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. దీన్ని అన్లిమిటెడ్గా అయితే యూజ్ చేయొచ్చు. సో మీరు సైన్ ఇన్ అవ్వగానే 150 క్రెడిట్స్ ఉంటాయి. సో డైలీ 150 వస్తాయి క్రెడిట్స్ ఇక్కడ. సో నేను సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్లక్స్ దేవ్ అని ఉంటుంది. సో మీకు వర్టికల్ అయితే 9:16 సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్ కానీ ఇన్స్టా రీల్స్కి అయితే. సో నేను ఇప్పుడు హార్జెంటల్ వీడియో కాబట్టి 16:9 సెలెక్ట్ చేసుకున్నా. సో 4 అవుట్పుట్స్ అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీకు ఏమైనా కావాలంటే చేంజెస్ చేసుకోండి. బట్ నేను ప్రెజెంట్ ఏం చేయట్లేదు. సీడ్ ఉంది కదా, ఆ సీడ్ ఒకటి నేను పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. సో అన్ని ఇమేజెస్కి ఒకటే సీడ్ మెయింటైన్ చేసామంటే ఒకే కలర్ ఆఫ్ థీమ్లో మనకు షార్ట్ ఫిల్మ్ కానీ మూవీ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఫస్ట్ ఫ్రేమ్ తీసుకొచ్చి ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాము. సో ఇమేజ్ జనరేట్ అవుతుంది. సో సెకండ్ వన్ కూడా సేమ్ అలానే మనం తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేద్దాం. సో ప్యారలల్గా 2 అవుతాయి. సో ప్యారలల్గా 6 టాస్క్ దాకా మనకు అవుతాయి ఇక్కడ Leonardo.ai-లో. సో థర్డ్ వన్ కూడా ఇచ్చేసాము. సో 150 క్రెడిట్స్ అయిపోగానే మీరు టెంపరీ మెయిల్స్ కానీ లేకుంటే జీమెయిల్ యూజ్ చేసి ఇంకొక జీమెయిల్ మళ్ళీ 150 క్రెడిట్స్ తెచ్చుకొని అన్లిమిటెడ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు Leonardo.ai-ని. సో ఇమేజెస్ జనరేట్ అయ్యాయి. మీకు నచ్చిన ఇమేజ్ని అయితే మీకు షార్ట్ కానీ షార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, దాని సీక్వెన్స్ మీకు నచ్చిన ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్కి మనం యానిమేషన్ యాడ్ చేయాలంటే గూగుల్ జెమినైకి వెళ్ళి ఇక్కడ VO3 టూల్ యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు 1 by 1. సో నేను ఫస్ట్ ఫ్రేమ్ అని యాడ్ చేసిన ఫోటో ఇమేజ్ ఇక్కడ. సో క్రియేటివ్ సీన్ అని కొట్టేసి నేను ఇక్కడ చేసిన ఇక్కడ డైలాగ్స్ అని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ప్రాంప్ట్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఒక 1 to 2 minutes అయితే టైం తీసుకొని మీకైతే అవుట్పుట్ చాలా స్టన్నింగ్ వస్తుంది VO3లో. సో ఈ ప్రో వర్షన్ ఉండాలి మీకు వీడియో జనరేట్ చేసుకోవాలంటే. ఒకవేళ ప్రో వర్షన్ కావాలంటే నా దగ్గర వీడియో ఉంది 12 months ఎలా చేసుకోవాలో ఫ్రీగా. సో కార్డ్స్లో యాడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, వెళ్ళి రెఫర్ చేయండి. ఈ వీడియో వచ్చేసింది మనకు. సో చూడండి వీడియో. సో వీడియోతో చాలా బాగా వచ్చింది. మీకు డైలాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ షార్ట్ ఫిల్మ్కి తగినట్లు. సో డన్. ఒకవేళ మీకు నచ్చిన అవుట్పుట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఒకవేళ మీకు నచ్చలేదంటే మీరు మళ్ళీ ట్రై చేయండి. సో సెకండ్ ఫ్రేమ్ యాడ్ చేసుకుందాం. ఇలా 1 by 1 మీరు యాడ్ చేసుకోవాలి. సో క్రియేటివ్ సీన్ రోబోట్ హెల్పింగ్ ఫర్ ఫార్మర్స్ అని ఇచ్చాను. నెక్స్ట్ 1 to 2 minutes అయితే టైం తీసుకుంటుంది. సో డన్, రెడీ అయిపోయింది. మనం డౌన్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ చేస్తున్నాం. ఇలా మీరు ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే అన్ని ఫ్రేమ్స్కి అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి యానిమేషన్. డైలాగ్స్ కానీ ఏవైనా, సపోజ్ మీరు తెలుగు డైలాగ్ ఇచ్చినా తెలుగులో చెప్తుంది, ఇంగ్లీష్ ఇచ్చినా ఏ లాంగ్వేజ్ ఇచ్చినా ఆ లాంగ్వేజ్ చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న పర్సన్స్ ఫ్రేమ్లో. సో థర్డ్ వన్ మనకు రెడీ అవుతుంది. సో రెడీ అయిపోయింది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఫ్రేమ్స్ ఉంటే అన్ని చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. సపోజ్ మీకు సో డైలీ మనకు గూగుల్ జెమినీలో 3 videos కన్నా ఎక్కువ చేసుకోలేము. అది లిమిట్ అనమాట, మ్యాక్సిమం. సపోజ్ మీరు దానికన్నా ఎక్కువ చేసుకోవాలంటే గూగుల్ ఫ్లోకి వెళ్ళండి. గూగుల్ ఫ్లో కూడా మీకు ప్రో అకౌంట్ ఉంటే వీడియోస్ చేసుకోగలరు. సేమ్ మీరు ఇంతకుముందు గూగుల్ జెమినీ ప్రో తీసుకున్నారంటే ఇది కూడా ప్రో. రెండిట్లో ఎక్కడో దగ్గర తీసుకున్నా అప్లికేబుల్ అవుతుంది. దానికి సపరేట్, దీనికి సపరేట్ ఉండదు. సో న్యూ ప్రాజెక్ట్ కొట్టి ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఉంది, ఆర్ ఫ్రేమ్స్ టు వీడియో ఉంది. సో ఫ్రేమ్స్ టు వీడియో ఇక్కడ మీరు ఇమేజెస్ అప్లోడ్ ఇచ్చి అక్కడ 3 చేసుకున్నాం. ఇక్కడ 4th ఇమేజ్ ఇచ్చి దీనికి యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు నేను ఒక ఇమేజ్ ఇస్తున్నా రెఫరెన్స్ కోసం. ఒక ఇమేజ్ ఇచ్చి సో క్రాప్ అని సేవ్ కొట్టి చిన్న ప్రాంప్ట్ అయితే ఇద్దాం మనం. సో నార్మల్ జస్ట్ క్రియేటివ్ సీన్ అని ఇచ్చేసాము. సో చూద్దాం ఎంత త్వరగా అవుతుంది. దీంట్లో కూడా 1 to 2 minutes అయితే మనకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది.
ఇమేజ్ అయితే లోడ్ అయిపోయింది. నేను జనరేట్ చేస్తున్నా. సో మన గూగుల్ జెమినీలో ఎంత టైం తీసుకుంటుందో దీంట్లో కూడా సేమ్ టైమే తీసుకుంటుంది. ఇంకా కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ. దీంట్లో 1000 క్రెడిట్స్ ఉంటాయి మంత్లీ. ఒక్కొక్క వీడియోకి 20 క్రెడిట్స్ అయితే మనకి మైనస్ అయిపోతాయి. ఒకవేళ మీరు ఎక్కువ క్రెడిట్స్ కావాలంటే మీరు మల్టిపుల్ జీమెయిల్ ప్రో అకౌంట్స్ అయితే యూజ్ చేయాలి. సో అవుట్పుట్ వచ్చింది. 2 అవుట్పుట్స్ వచ్చాయి. మీరు ఇక్కడ ఒకేసారి 4 అవుట్పుట్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు 80 క్రెడిట్స్ యూజ్ చేసి. మీకు నచ్చిన అవుట్పుట్ డౌన్లోడ్ చేసుకుని, నాకు ఈ సెకండ్ వన్ బాగుంది కాబట్టి కొంచెం దీన్ని డౌన్లోడ్ చేద్దాం. సో మీకు నచ్చిన అవుట్పుట్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే మనం క్యాప్కట్ లేదా మీ దగ్గర ఉన్న వీడియో సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఇవన్నీ కంబైన్ చేసి మీకు షార్ట్ కానీ, రీల్స్కి కానీ, లేకుంటే మూవీస్కి కానీ మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో మీద ఏమంటే డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.